చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేసేటువంటి పనికి డిస్టర్బ్ లేకుండా చేసుకునేటువంటి ఆపర్చునిటీ. ఏంటి ఆ ఆపర్చునిటీ? ఎవరు ఈ బిజినెస్ ని చేయొచ్చు అంటే, మీకు కళలు అనేది ఉంటే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి బిజినెస్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో కూడా చాలా డ్రీమ్స్ అనేవి ఉంటాయి. అవునా, ఒక మంచి ఇల్లు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, గోల్డ్ ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలని మేము అడుగుతున్నప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ డ్రీమ్స్ ఏంటి అంటే, ఇక్కడ నేను కొన్ని డ్రీమ్స్ మీకు ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో డ్రీమ్స్ అంటే ఏంటి? యాక్చువల్ గా మనం పడుకుంటే వచ్చేటువంటి కళలు డ్రీమ్స్ అని మనం అనుకుంటాం కదా. సో ఇక్కడ నాకు ఇది ఉంటే బాగుంటుంది జీవితంలో అనేది ఏంటి అంటే, ఒక మంచి లగ్జరీ హౌస్ ఉండాలి అనుకుంటాము. అవునా, నెక్స్ట్ వచ్చేసి ఒక లగ్జరీ కార్ ఉంటే బాగుంటుంది అనుకుంటాము. టైం ఫ్రీడమ్ అనేది నా లైఫ్ లో ఉండాలి అనుకుంటాము కొంతమంది. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, గోల్డ్ ఉంటే బాగుంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే, హెల్త్ ఉండాలి 100% నాకు అని అనుకుంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, పీస్ఫుల్ రిటైర్మెంట్ అనేది ఉంటే బాగుండు నా లైఫ్ లో అనేది చాలా మంది అనుకుంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డ్రీమ్స్ ఏమో ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, మరి రియల్ లైఫ్ లో ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా? సో చాలా మంది మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే 25 years మేము వర్క్ చేస్తున్నాము, వైఫ్ అండ్ హస్బెండ్, కానీ మా డ్రీమ్స్ అయితే అన్ని అనుకున్నట్టుగా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఎందుకు మరి? ఇక్కడ చూడండి, మనం సంపాదించేటువంటి ఇన్కమ్ ఏమో ఇంత ఉంటుంది, మనకు వచ్చేటువంటి ఖర్చులేమో ఇంత అవుతున్నాయి. మరి ఎలా? ఈ డ్రీమ్స్ లాగే ఉండాలా? సో నేనేమంటున్నానంటే, ఇలా మీరు మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అనేది నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అది ఏంటి? పెట్టుబడి లేకుండా చేసుకునేటువంటి వ్యాపారం. ఒక 5 minutes మీరు వినండి. సో ఏంటి ఇక్కడ నేను మీకు పరిచయం చేసేది అంటే, కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మనమందరం కూడా కస్టమర్సే. మరి కస్టమర్ గా ఉండి ఇప్పటి వరకు మనం ఏమైనా సక్సెస్ తీసుకున్నామా? లేదు. ఇక్కడ ఏంటి అంటే, ఒక కస్టమర్ గా ఉండి కూడా మనం బెనిఫిట్ తీసుకునేటువంటి అవకాశం నేను మీకు చూపించబోతున్నాను. సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నామంటే, ట్రెడిషనల్ మార్కెట్ లో మన షాపింగ్ అనేది చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఏదన్నా ఒక వస్తువు ఎక్కడ తయారవుతుంది అంటే, మనకి ఫ్యాక్టరీలోనే తయారవుతుంది. ఓకేనా? సో ఒక మంచి షాంపూ తీసుకోండి, ఒక మంచి పేస్ట్ తీసుకోండి, ఫ్యాక్టరీలో ఎంత తయారవుతుంది అంటే 30 నుండి 40 రూపీస్ వరకు తయారవుతుంది. మరి మన దగ్గరకు వచ్చేవరకే అంతే అవుతుందా అంటే లేదు. ఇక్కడ వరకు వచ్చేవరకే 100 రూపీస్ అవుతుంది. అవునా? సో మరి 40 రూపాయలకి అయినటువంటి వస్తువు 100 రూపాయలకి మనకు వస్తుంది అంటే ఎక్కడికి వెళ్తుంది? ఈ 60%. ఇక్కడ మనం కస్టమర్ కదా, మనం డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకుంటామా? లేదు. మనం ఏం చేస్తామంటే, ఇక్కడ రీటైల్ షాప్ అంటే కిరాణా షాప్ కి వెళ్తాము. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ డీలర్స్ ఉంటారు, హోల్సేల్ ఉంటుంది కదా, అండ్ C&F ఏజెంట్. ఇట్లా ఈ చేతులు అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా? దీని రంగు మారదు, దీని రుచి మారదు, ప్రోడక్ట్ అట్లానే ఉంటది, కానీ చేతులు మాత్రం మారుతుంది. వీళ్ళందరూ ఏమైనా ఫ్రీగా చేస్తారంటే, వీళ్ళు కూడా డబ్బు తీసుకునే చేస్తారు. ఆ డబ్బు ఎక్కడి నుండి పోతుంది? మన జేబులో నుండే పోతుంది. ఇక్కడ వీళ్ళు తలా ఎంత తీసుకుంటారు? 10 రూపీస్ తీసుకుంటున్నారు అనుకోండి. ఇక్కడ 40 రూపాయలు పోయినాయి. ఇంకా 20 రూపాయలు ఎక్కడ పోతుంది అంటే, ఇప్పుడు సమంత వస్తుంది, అవునా? సో గోడ దున్కేసి వచ్చేస్తుంది. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతుంది. సో అక్కడ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, అది కూడా వాళ్ళ జాబ్. వాళ్ళకు కూడా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి కాబట్టి ఈ చిన్న చిన్న అడ్వర్టైజ్ అనేది చేస్తూ ఉంటారు అన్నట్టు. నేను మీకు పరిచయం చేసేది ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్. సో ఇక్కడ ఏంటి, ఫ్యాక్టరీ ఉంటుంది, సేమ్ కస్టమర్ కూడా ఉంటాడు. ఇక్కడ ఈ 40 రూపీస్ కి అయినటువంటి వస్తువు ఇక్కడ 100 రూపీస్ కి వస్తే, ఈ 60 రూపీస్ ఏమవుతుంది అంటే, మనకి సేవింగ్ రూపంలో ఇస్తుంది కంపెనీ, లాభం రూపంలో ఇస్తుంది. కంపెనీ ఏం చెప్తుంది? తయారు చేసేటువంటి నేను ముఖ్యము, వాడేటువంటి నువ్వు ముఖ్యము. ఈ మధ్యవర్తులు ఎవ్వరొద్దు, ఈ అడ్వర్టైజ్ కూడా వద్దు. ఇది వచ్చేసి వెస్టేజ్, మనకి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకి ఇండియన్ కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి కంపెనీ. దీంట్లో ఉండేటువంటివి ఏంటి అంటే, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ మనకి కంపెనీ అందజేయడం జరుగుతుంది. కంపెనీ ఏం చెప్తుంది? వీళ్ళందరూ వద్దు, వీళ్ళకి వెళ్ళేటువంటి 60% మీరు తీసుకోండి అని చెప్తుంది అన్నట్టు. ఏంటి తేడా, ఏం బెనిఫిట్స్ ఉంటున్నాయి అనేది ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి.
ఓకే, ఇదేమో మార్కెట్ షాప్ అండ్ ఇదేమో నేను మీకు పరిచయం చేసేటువంటి షాప్. మార్కెట్ షాప్ లో మీకు డిస్కౌంట్ అనేది ఉంటుందా ఒకసారి చూడండి, ఓకేనా? కానీ ఇక్కడ ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే 10 to 20% మనకి డిస్కౌంట్ అనేది ఇస్తుంది. బయట మనకేమైనా ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయా? ఉండవు. కానీ ఇక్కడ ఏంటి అంటే 10% మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది ఇస్తుంది. బయట మనకి క్యాష్ బ్యాక్ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే 5 నుండి 16% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ మీద కూడా డిస్కౌంట్ ఇస్తుంది, మళ్ళీ మనకి ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ మంత్ నేను షాపింగ్ చేస్తే నెక్స్ట్ మంత్ నాకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే 4 months నేను షాపింగ్ చేశాను అనుకోండి, ఇక్కడ 5th month వచ్చేసి నాకు ఫ్రీ షాపింగ్ అనేది ఇస్తుంది కంపెనీ. అక్కడ మీకు డౌట్ వస్తుంది, మేడం ఎన్ని వేలు చేయాలి అని ఒక డౌట్ వస్తుంది. మన ఫ్యామిలీ సైజుని బట్టి మనం చేయొచ్చు. నేను ఒక 3,500 పెట్టి ఇక్కడ షాపింగ్ చేశాను అనుకోండి, 5వ నెలలో నాకేమవుతుంది 2,500 రూపాయల ఫ్రీ షాపింగ్ అనేది ఇస్తుంది. నేను 2,500 పెట్టి షాపింగ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నాకు కంపెనీ ఏం చేస్తుంది, ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది ఇక్కడ నాకు ఇవ్వడం జరుగుతుంది. 1,250 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది ఫ్రీ షాపింగ్ అనేది ఇస్తుంది. ప్రోడక్ట్స్ గ్యారంటీ బయట మనకి లేదు. గ్రేట్ వెస్టేజ్ మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ గ్యారంటీ కూడా ఉంది. 30 days వాడిన తర్వాత అండ్ 30% వాడిన తర్వాత మీకు నచ్చలేదనుకోండి, మీకు ఇక్కడ ఏం చేస్తుంది అంటే మీ డబ్బు మీకు రిటర్న్ ఇస్తుంది, ఓన్లీ జిఎస్టీ కట్ చేసుకుని. సో వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళ ప్రోడక్ట్స్ మీద వీళ్ళకు ఉన్నటువంటి నమ్మకం, క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్, దమ్మున్నటువంటి ప్రోడక్ట్స్ ఇవి ఓన్లీ కస్టమర్ గా షాప్ చేంజ్ చేయడం తోటి నాకు 50% బెనిఫిట్ అనేది ఇక్కడ ఇస్తుంది కంపెనీ. సో 1,70,497 అని పెట్టారు. ఎలా వస్తుంది ఆ ఇన్కమ్ అనేది మీకు డౌట్ ఉంటుంది. 21st century మొత్తం కూడా రెఫరల్ బిజినెస్. సో మనం యూజ్ చేస్తున్నాము, మనం వేరే వాళ్ళకి రెఫర్ చేస్తున్నాము. ఏం రెఫర్ చేస్తాము? ఇప్పటి వరకు మనం ఓలా వాడినాం, రెఫర్ చేసినాం. ఊబర్, జీపే, ఫోన్ పే, అవునా, ఇవన్నీ కూడా మనం వాడి మనం వేరే వాళ్ళకి రెఫర్ చేస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనకేమన్నా లాభం ఉందా అంటే ఏమీ కూడా లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే నేను నా షాప్ చేంజ్ చేసుకున్నాను, నేను ప్రోడక్ట్స్ వాడాను, నాకు నచ్చింది నేను నా ఫోన్ లో ఒక కొంతమంది కాంటాక్ట్స్ ఉంటాయి. మీరు చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉంటుండొచ్చు? ఒక 10 members ఉంటుండొచ్చా? గుడ్. సో ఒక 10 members నేనేం చేశానంటే నాకు ప్రోడక్ట్స్ నచ్చి ఒక 4,000 పెట్టి నేను షాపింగ్ చేశాను. ఓకే, నాకు తెలిసినటువంటి ఒక 10 members కి చెప్పాను. ఆ 10 members కూడా ఏం చేశారంటే 4,000 షాపింగ్ చేసిండ్రు. నా ద్వారా కంపెనీకి ఏమవుతుందంటే 40,000 టర్నోవర్ అనేది అయ్యింది. కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ నాకు 4,000 బోనస్ అనేది ఇస్తుంది. ఈ 10 members ఇంకొక 10 members కి చెప్పినా ఓకే, ఎంత అవుతారు మనకంటే 100 members అవుతారు కదా. 4 lakhs టర్నోవర్ అనేది పోతుంది అన్నట్టు. సో మన ద్వారా 4 lakhs అయింది కాబట్టి ఇక్కడ కంపెనీ నాకేం చేస్తుందంటే 40,000 ఇక్కడ బోనస్ అనేది ఇస్తుంది. నాకు 40,000 వచ్చినప్పుడు నా కింది వాళ్ళకి కూడా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 100 మంది కూడా ఏం చేస్తారంటే ఓన్లీ ఒక 10 members కి చెప్పినా కూడా మొత్తం మన దగ్గర ఏమవుతారంటే 1,000 members అవుతారు. 4,000 షాపింగ్ చేసినా కూడా నా ద్వారా కంపెనీకి 40 లక్షల టర్నోవర్ అవుతుంది. నాకు 4 లక్షలు బోనస్ రూపంలో ఇస్తుంది. సో మేడం ఇదంతా బాగుంది. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఇదేమైనా చైన్ సిస్టమా? లీడర్స్, ఇది ఆత్మ నిర్భర్ సక్సెస్ ప్లాన్ అంటారు. ఇక్కడ వచ్చేసి దీన్ని చైన్ సిస్టమ్ కాదు, ఇది వచ్చేసి ఓకేనా. సో మనీ కట్టించేది కాదు, ఇది వచ్చేసి ఇది ఏంటి అంటే స్మార్ట్ కన్స్యూమర్స్ నెట్వర్క్ అంటారు దీన్ని. మనం కస్టమర్స్ ఇప్పటివరకు ఇప్పుడు ఏమవుతున్నామంటే స్మార్ట్ గా ఆలోచించి స్మార్ట్ కన్స్యూమర్ అవుతున్నాం మనం. ఓకే, అట్లా అయ్యి మనం షాప్ చేంజ్ చేసి మన లైఫ్ ని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటున్నాం. మేడం నాకు అసలు బిజినెస్ అంటే ఏమీ తెలియదు, ఎవరు హెల్ప్ చేస్తారు? ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, మీరు నన్ను దగ్గర నుండి చూసారు అందరు కూడా. ఇక్కడ నేను ఒక టీచర్ని, నాకైతే జీరో నాలెడ్జ్ బిజినెస్ గురించి. కానీ ఇక్కడ ఏంటి అంటే వెస్టేజ్ మనకి చాలా మంది చేస్తారు, కానీ వెస్టేజ్ విత్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్. విన్నింగ్ టీమ్ పేరులోనే ఉంది విన్నింగ్. ఈ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ తో ఎవరైతే చేస్తారో బిజినెస్, వాళ్ళు 100% షార్ట్ పీరియడ్ లో సక్సెస్ అనేది తీసుకుంటారు మాలాగా. ఓకేనా? సో ఏం చేయాలి మేడం, మనం ఎలా సక్సెస్ అవ్వాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాము, ఎలా మనం పీపుల్ దగ్గరికి వెళ్తాము, ఎలా మన బిజినెస్ ని ప్రమోట్ చేస్తాము, మన పేరెంట్స్ ఎట్లా మనకి గైడ్ చేస్తారో మన అప్లైన్స్ అండ్ విన్నింగ్ టీమ్ అట్లా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది.
డైలీ ఒక 2 hours మీరు దీనికి టైం ఇచ్చినా కూడా మీరు ఈజీగా ఒక 1 year లోపు మీరు మంచిగా వర్క్ చేస్తే మాత్రం ఒక 1 lakh ప్లస్ ఇన్కమ్ అండ్ మీ ఇంటి ముందు ఒక కార్ అనేది తప్పకుండా ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మన దగ్గర టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. వీళ్ళందరూ చదువుకున్నారు కదా మేడం, వీళ్ళు ఆల్రెడీ చేయగలుగుతారు. క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, లీడర్స్ చదువుతో సంబంధం లేకుండా చేసుకుంటున్నారు. 7th క్లాస్ చదువుకున్న వాళ్ళు, 8th క్లాస్ చదువుకున్న వాళ్ళు, పని మనిషి కూడా 48,000 ఇక్కడ సంపాదిస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మనం చేయగలమా లేదా అనేది. పని మనిషి కంటే తక్కువ చదువుకోలేదు, ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ కాదు. మరి మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఒక్కసారి ఆలోచించండి. మేమున్నాము మీ వెనకాల, మిమ్మల్ని ముందుకు నడిపించడానికి, మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకెళ్లడానికి. అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్. ఓకే, సో షాప్ మారవడం తోటి లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీరు కూడా మీ షాప్ మారవండి. మీకు ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో ఒకసారి కూర్చోండి, కాంటాక్ట్ అవ్వండి.